ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించిన ఉద్యమం, దేశాన్ని షేక్ చేసిన పోరాటం. కానీ విజయం వచ్చిన తర్వాత అసలు యుద్ధం మొదలైంది. జెన్జీ దెబ్బకు నెల రోజులు ఇండియన్ గవర్నమెంట్ వణికిపోయింది. ఈ ఉద్యమంలో నడిచింది స్టూడెంట్స్ అయితే నడిపించింది ఎవరు? 26 రోజుల పాటు ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష చేసిన వ్యక్తి పేరు విజయం తర్వాత ఒక్కసారి కూడా వినిపించలేదు. అసలు హీరోని మర్చిపోయారా, లేక కావాలనే పక్కన పెట్టారా? అభిజిత్ తిప్కే చేసిన ఒక్క స్పీచ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బిగ్ డిబేట్గా మారింది. సోనం వాంగ్చుక్ చేసిన త్యాగం, క్రెడిట్ మాత్రం ఎవరికో వెళ్ళిపోయిందా? ఈ కథలో అసలు నిజం ఏంటో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఉద్యమం కథ కాదు, రాజకీయాల్లో క్రెడిట్ పాలిటిక్స్ ఎలా పనిచేస్తుందో చెప్పే కథ. దేశ రాజకీయాల్లో కొన్ని ఉద్యమాలు ప్రభుత్వాల్ని కదిలిస్తాయి, కొన్ని ఉద్యమాలు చరిత్రను మార్చేస్తాయి. కానీ కొన్ని ఉద్యమాలు విజయం సాధించిన తర్వాతే పెద్ద వివాదాలకు దారితీస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అలాంటి వివాదం గురించి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసిన ఈ పోరాటంలో అభిజిత్ తిప్కే హీరోనా, సోనం వాంగ్చుక్ అసలు హీరోనా, లేక ఈ ఉద్యమానికి హీరో అనే వ్యక్తే లేడా? అది 2026 జూలై 25 ఢిల్లీలోని జంతర్ మంతర్. సరిగ్గా మధ్యాహ్నం ఒక మాట వినిపించింది. బ్రేకింగ్ న్యూస్, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్డ్. అక్కడ ఉన్న వేలాది మంది ఒక్కసారిగా సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. సిజేపీ సపోర్టర్స్ ఆనందంతో నినాదాలు చేశారు. కొద్ది రోజుల క్రితమే బోస్టన్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన సిజేపీ ఫౌండర్ అభిజిత్ తిప్కే స్టేజ్ పైకి వచ్చారు. అందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆయన సోనం వాంగ్చుక్కి థ్యాంక్స్ చెబుతారని, ఆయన త్యాగాన్ని గుర్తు చేస్తారని. కానీ జరిగింది వేరే. దీప్కే మైక్ తీసుకొని ప్రధాన్ రిజైన్ చేశాడని, నన్ను హీరోని చేయకండి, అదే ఈ దేశం చేసిన అతిపెద్ద తప్పు, ఒక వ్యక్తిని హీరో చేయడం వల్ల దేశం ఈ పరిస్థితికి వచ్చింది అని అన్నారు. ఇంకా ప్రభుత్వానికి భయపడిపోతే ఎవరైనా రాజీనామా చేయొచ్చు, ఇదే ప్రజాస్వామ్యం అని పవర్ఫుల్ పంచ్ ఇచ్చారు. ఆయన మాటల్లో లాజిక్ ఉంది, కానీ అందరి మైండ్లో ఒక్క క్వశ్చన్, సోనం వాంగ్చుక్ పేరు ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? ఈ ఉద్యమం ఒక్క రోజులో పుట్టింది కాదు. జూన్ 6న అభిజిత్ తిప్కే అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. జంతర్ మంతర్లో కొద్ది మంది వాలంటీర్స్ మాత్రమే ఉన్నారు. సిజేపీ అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రంకా, విజేత దహియా వీళ్ళు ఉన్న ప్రభుత్వంపై ప్రెషర్ మాత్రం కనిపించలేదు. అప్పుడు ఎంట్రీ ఇచ్చారు సోనం వాంగ్చుక్, లడఖ్ నుంచి వచ్చిన సోషల్ యాక్టివిస్టు. జూన్ 28న ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఉద్యమం మలుపు తిరిగింది. నెల రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. కానీ దేశవ్యాప్తంగా సపోర్ట్ పెరిగింది. సోషల్ మీడియాలో లక్షల మంది ఐ సపోర్ట్ సోనం వాంగ్చుక్ అంటూ డీపీలు మార్చుకున్నారు. మీడియా మొత్తం జంతర్ మంతర్ వైపు చూసింది. ఒక వ్యక్తి త్యాగం దేశం మొత్తం దృష్టిని మార్చేసింది. జూలై 18న ప్రభుత్వం పరిస్థితి చేయి దాటిపోతుందని భావించింది. సోనం వాంగ్చుక్ను బలవంతంగా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. తర్వాత మేదంతా హాస్పిటల్ ఐసీయూకి మార్చారు. అక్కడ కూడా ఆయన నిరాహార దీక్ష ఆపలేదు. హాస్పిటల్ బెడ్ మీద నుంచే వీడియోలు విడుదల చేస్తూ ఆందోళన కొనసాగించారు. జూలై 20న పార్లమెంట్ మార్చికి పిలుపునిస్తూ ఒక డైలాగ్ చెప్పారు, మీరు నాతో పాటు రాకపోతే నేను దయ్యంగా తిరిగి వస్తాను. ఆ ఒక్క డైలాగ్ వేల మందిలో ఫైర్ నింపింది. ఆ రోజు నుంచి ఉద్యమం పూర్తిగా ఎమోషనల్ మూమెంట్గా మారిపోయింది. జూలై 20న జంతర్ మంతర్లో భారీగా ప్రజలు చేరుకున్నారు. విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఢిల్లీ పోలీస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీచార్జ్ చేయగా హింస చెలరేగింది. విద్యార్థులు దెబ్బలు తిన్న వీడియోలు వైరల్ అయ్యాయి. అదే అసలు టర్నింగ్ పాయింట్. ఆ వీడియోలు చూసిన తర్వాత దేశం నలుమూలల నుంచి వేలాది మందికి పైగా ఢిల్లీ చేరుకున్నారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, సోనం వాంగ్చుక్ చేసిన హంగర్ స్ట్రైక్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో, పోలీసులు చేసిన లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వాడటం కూడా అంతే ఇంపాక్ట్ ఇచ్చింది. కొన్నిసార్లు ప్రభుత్వం చేసే పొరపాట్లే ఉద్యమానికి అతిపెద్ద ఆయుధంగా మారుతాయి. జూలై 22న యూనియన్ మినిస్టర్స్ జేపీ నడ్డా, జితేందర్ సింగ్ నేరుగా మెండేటా హాస్పిటల్కి వెళ్లి సోనం వాంగ్చుక్ను కలిశారు. ప్రభుత్వ హామీల తర్వాత 26 రోజుల హంగర్ స్ట్రైక్ ముగిసింది. అయితే ఇక్కడే కొత్త డిబేట్ మొదలైంది. కొంతమంది ప్రధాన్ రాజీనామా డిమాండ్ వదిలేసి హంగర్ స్ట్రైక్ ఎందుకు ముగించారు అని ప్రశ్నించారు. దానికి సోనం వాంగ్చుక్ వైఫ్ గీతాంజలి స్పందిస్తూ ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించండి అని చెప్పారు.
ఈ వివాదం మధ్యలో ఒక జర్నలిస్ట్ సీజేపీ స్పోక్స్ పర్సన్ అశుతోష్ రంకాని అడిగారు. సోనం వాంగ్చుక్ డిమాండ్ వదిలేశారు, మీరేమంటారు? అప్పుడు రంకా ఇచ్చిన సమాధానం చాలా ఇంట్రెస్టింగ్. ఆయన ఏమన్నారంటే, ఇది ఇక సీజేపీ ఉద్యమం కాదు, దేశ ప్రజల ఉద్యమం. ప్రధాని రాజీనామా అనేది ఇప్పుడు దేశం మొత్తం డిమాండ్ అని అన్నారు. ఇంకా సోనం వాంగ్చుక్ వల్లే దేశం మేల్కొంది. ఆయన హెల్త్ మాకు ముఖ్యం, అందుకే స్ట్రైక్ ఆపమని మేమే కోరం అని క్లారిటీ ఇచ్చారు. అంటే దీప్కే, దాస్, రంకా అందరూ ఒకే విషయం చెప్పారు, ఈ ఉద్యమానికి ఒక్క హీరో లేడు. సరే, ఒక వ్యక్తిని హీరో చేయకూడదనే ఫిలాసఫీ కరెక్టే అనుకుందాం. కానీ త్యాగం చేసిన వ్యక్తిని విజయం రోజు ఒక్కసారైనా గుర్తు చేసుకోవడం తప్ప. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న డిబేట్. ఇది ఇంటర్నేషనల్ క్రెడిట్ పాలిటిక్స్నా లేక స్పీచ్లో జరిగిన యాక్సిడెంటల్గా జరిగిన తప్పిదమా? నిజం ఎవ్వరికి తెలియదు. కానీ ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. చరిత్రలో విజయాన్ని అందరూ సెలబ్రేట్ చేస్తారు, కానీ ఆ విజయానికి రక్తం చిందించిన వాళ్ళ పేర్లు మర్చిపోతే అదే అసలు అన్యాయం. ఉద్యమం ఒక వ్యక్తి మొదలు పెట్టచ్చు, ఇంకొకరు దానికి ప్రాణం పోయొచ్చు, లక్షల మంది దాన్ని సక్సెస్ చేయొచ్చు. అందుకే ఈ ఉద్యమంలో క్రెడిట్ ఎవరికంటే కాంట్రిబ్యూషన్ ఎవరిది అనేది ముఖ్యమేమో. అభిజిత్ దీప్కే చెప్పిన ఒక వ్యక్తిని హీరో చేయొద్దు అనే మాటల్లో లాజిక్ ఉంది. అదే టైంలో సోనం వాంగ్చుక్ చేసిన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలనే వాదనలో కూడా బలం ఉంది. చరిత్ర చివరి వరకు ఇద్దరిని ఎలా గుర్తించుకుంటుందో చూడాలి, అది కాలమే నిర్ణయిస్తుంది. మరి మీరేమంటారు? జెన్జీ ప్రొటెస్ట్కి నాయకుడు ఎవరు? ఆ విజయం వెనుక ఉన్న హీరో ఎవరో కామెంట్ చేయండి. సోనం వాంగ్చుక్కి తగిన క్రెడిట్ దక్కలేదా, లేక ఈ ఉద్యమం నిజంగానే లీడర్లెస్ పీపుల్స్ మూమెంట్గా మారిపోయిందా? సరే, ఒక వ్యక్తిని హీరో చేయకూడదనే ఫిలాసఫీ కరెక్టే అనుకుందాం. కానీ త్యాగం చేసిన వ్యక్తిని విజయం రోజు ఒక్కసారైనా గుర్తు చేసుకోవడం తప్ప. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న డిబేట్. ఇది ఇంటర్నేషనల్ క్రెడిట్ పాలిటిక్స్నా లేక స్పీచ్లో జరిగిన యాక్సిడెంటల్గా జరిగిన తప్పిదమా? నిజం ఎవ్వరికి తెలియదు. కానీ ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. చరిత్రలో విజయాన్ని అందరూ సెలబ్రేట్ చేస్తారు, కానీ ఆ విజయానికి రక్తం చిందించిన వాళ్ళ పేర్లు మర్చిపోతే అదే అసలు అన్యాయం. ఉద్యమం ఒక వ్యక్తి మొదలు పెట్టచ్చు, ఇంకొకరు దానికి ప్రాణం పోయొచ్చు, లక్షల మంది దాన్ని సక్సెస్ చేయొచ్చు. అందుకే ఈ ఉద్యమంలో క్రెడిట్ ఎవరికంటే కాంట్రిబ్యూషన్ ఎవరిది అనేది ముఖ్యమేమో. అభిజిత్ దీప్కే చెప్పిన ఒక వ్యక్తిని హీరో చేయొద్దు అనే మాటల్లో లాజిక్ ఉంది. అదే టైంలో సోనం వాంగ్చుక్ చేసిన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలనే వాదనలో కూడా బలం ఉంది. చరిత్ర చివరి వరకు ఇద్దరిని ఎలా గుర్తించుకుంటుందో చూడాలి, అది కాలమే నిర్ణయిస్తుంది. మరి మీరేమంటారు? జెన్జీ ప్రొటెస్ట్కి నాయకుడు ఎవరు? ఆ విజయం వెనుక ఉన్న హీరో ఎవరో కామెంట్ చేయండి. సోనం వాంగ్చుక్కి తగిన క్రెడిట్ దక్కలేదా, లేక ఈ ఉద్యమం నిజంగానే లీడర్లెస్ పీపుల్స్ మూమెంట్గా మారిపోయిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డీప్ పొలిటికల్ అనాలిసిస్ కోసం ఆర్ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.